నిజమైన జనసేనకులు జనసేన పార్టీయే తమ రక్తం తమ ఊపిరి అనుకునే ఈ యువత ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు సోదరిమణులు వీర మహిళలు అందరికీ కూడా పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం గత 2 రోజులు బట్టి జనసేన పార్టీ బీసీలకు ఎస్సీలకు వ్యతిరేకం, అలాంటి పార్టీకి సీట్ ఇస్తే ఈ నియోజకవర్గంలో పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించి కుల మీటింగులు ఏర్పాటు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించిన వ్యక్తి ఈరోజు కండవా కండవాలు మార్చుకునే సంస్కృతి నాది కాదు అని చెప్పిన వ్యక్తి, డబ్బులు లేని రాజకీయాలు వ్యర్థం అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎంత డబ్బులు తీసుకొచ్చాడు అనేది కూడా నేను అడుగుతున్నాను. ఆ డబ్బులన్నీ కూడా బ్లాక్ మనీయా వైట్ మనీయా కూడా తెలియని పరిస్థితి. తిన్నాలో డబ్బులు ఇవ్వన్నాడు, ఇవాళ 40 కోట్లు చూపిస్తాను ముందుకు వచ్చిన పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు నేను అడుగుతున్నాను. ఆయన పదవులు చేసినప్పుడు దాచిన బ్యాంకులో స్విస్ బ్యాంకులో దాచిన డబ్బులా లేకపోతే వారి గోడౌన్లో దాచిన డబ్బులా అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనేది ముఖ్యంగా ఉంది. ఆయన ఈ పార్టీకి ఓట్లు అన్నప్పుడు అదే పార్టీ నుంచి ఏ విధంగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాడు అనేది కూడా ప్రజలందరికీ, దివసేమ ప్రజలకి, ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం. అట్లాగే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఒక పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు, ఆ పార్టీలో ఆయన కుమారుడు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. వాళ్ళు ఆ పదవులకు రాజీనామా చేశారనే విషయాన్ని కూడా నేను అడుగుతున్నాను. ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలకు వచ్చారా అనేది కూడా జనానికి అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఆయన ఒక పార్టీలో, ఆయన కుమారుడు ఒక పార్టీలో, ఆయన అల్లుడు ఒక పార్టీలో, ఇదంతా అన్ని పార్టీల్లో కూడా వాళ్లే ఉండి పరిపాలించడానికి ఇది రాచరికం కాదు. రాచరికానికి కాలం చెల్లిన రోజులు. ఇది దివిసీమ ఉద్యమాలకు పురిటిగడ్డ, కమ్యూనిజం పుట్టిన గడ్డ. అలాంటి గడ్డ మీద ఇలాంటి అవకాశవాదులు రాజకీయాలంటే నాగభూషణం గారు ఏదో సినిమాలో చెప్పాడు అనుకున్నాం గతంలో, అవన్నీ అక్షర సత్యాలు, ఇది కలియుగం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. వాటిని ఒమ్ము కాకోకుండా కాపాడాల్సిన బాధ్యత నైతిక విలువల గురించి, గాంధేయవాదాన్ని గురించి, భాషల గురించి, ప్రాంతాల గురించి వివరించే వ్యక్తులందరూ కూడా దివిసీమ ప్రజలకే కాదు, ఇది రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను కూడా అంటున్నాను. కొంతమంది వ్యక్తుల గురించి వ్యక్తిగత విమర్శలకు దిగుతారుతున్నారు, అది తప్పు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. కండవాలు మార్చుకుని సీట్లు తీసుకునే సంస్కృతి తెలుగుదేశంలో కండవా మార్చుకుని సీటు తీసుకోకుండా తెలుగుదేశానికి ఏమైనా జెండాలు మోసారో? ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో మొత్తం శెట్టి కృష్ణారావు గారే తెలుగుదేశం పార్టీకి జీవాలను ఏర్పాటు చేసి ఇక్కడ పార్టీ మనుగడకు పునాది వేసిన సందర్భంలో ఆ రోజును కూడా కండవా మార్చుకుని వచ్చేసేసి లబ్ధి పొందడం జరిగింది. అట్లాగే ఈ తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున కూడా పోయినసారి ఎవరు లేని సమయంలో ఆయన నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా పనిచేసిన వ్యక్తులందరినీ కాదని ఇవాళ నాకు అవసరం లేదు. ఈ విమర్శలు చేయకోకుండా ఏమీ చేయకోకుండా ఉండే ఒక వ్యక్తి రంగాగారు అబ్బాయి వస్తాడంటే ఒక రకమైన స్టేట్మెంట్. ఇక్కడ కులాల స్విచ్ వస్తుంది అన్నాడు. కులాల స్విచ్ ఎప్పుడు వచ్చింది? నీ హయాంలో 89లో నువ్వే ఇక్కడ శాసనసభ్యుడిగా, మీరే ఇక్కడ అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కులాల స్విచ్ రెచ్చగొట్టింది ఎవరని చెప్పి మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కులాల స్విచ్ రెచ్చగొట్టింది. రంగా గారి హత్యలో ఎవరిది పాత్రదారులని జగవరికి సత్యం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు నాయకులందరిది కూడా పాత్రదారులు ఉన్నారు. అట్లాగే నీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తే కనీసం నువ్వు పార్టీలో ఒక నాయకుడిగా ఉండి పోటీ చేసి డిప్యూటీ స్పీకర్ చేసి అన్ని చేసి పార్టీ ద్వారా లబ్ధి పొంది నువ్వు కనీసం బజార్ ఎక్కి ఒక బంధు చేయించావా అని నేను అడుగుతున్నాను. రేపు భవిష్యత్తులో ఒక పార్టీ నాయకుడిగా పార్టీలో నీకు పదవి ఇచ్చి గౌరవించిన వ్యక్తికే నువ్వు కనీసం విశ్వాసం చూపించలేనప్పుడు ఇలాంటి త్యాగాలు చేసే పార్టీలో వాళ్ళకి నువ్వు ఏ విధమైన నిశ్వాసాన్ని చూపించగలుగుతాం. అందుకనే మేమందరం కూడా ఈ జనసేన పార్టీలో పనిచేసే యువకులు, ముఖ్యంగా ఉత్సాహవంతులు, విద్యావంతులు, అనేక మంది మేధావులు జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయ విజ్ఞానం కలిగిన వాళ్ళు. ఈ నియోజకవర్గాన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారంటే కొత్తదనం కావాలి. హత్యా రాజకీయవాదులు ఒక పక్కన, అదే ముసుగు వేసుకున్న గాంధీవాదులు ఒక పక్కన ఉండి ఈ రాజకీయాల నుంచి విముక్తి కలిగిన అవనగడ్డ నియోజకవర్గానికి ప్రతినిధిగా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి తద్వారా ఆ విధంగా అడుగులు వేస్తారని చెప్పి మా అధినేత
పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పొత్తులో ధర్మంగా బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ఈ విషయంలో అవనగడ్డ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో ఒకే సీట్ ఇస్తే 2 సీట్లు ఇస్తే 2 సీట్లు పార్టీ బీజేపీకి ఒక సీటు తెలుగుదేశానికి కేటాయిస్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండాలి ఇక్కడ జనం అయితే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న నియోజకవర్గంలో పార్టీకి పనిచేసిన ఏ వ్యక్తికైనా సరే, జిల్లాలో అయినా సరే, ఎక్కడ నుంచి వచ్చినా కూడా పార్టీలో పనిచేసే వ్యక్తికి ఇస్తే మేము గెలుపు కోసం అయితే 6 నిమిషాలు కృషి చేస్తాం. స్థానికంగా ఉన్న వ్యక్తులకైతే గెలవటం ఈజీ అవుతుంది అనేది ఒక మా అందరి అభిప్రాయం. అయినప్పటికీ కూడా పార్టీలో పనిచేసే వ్యక్తులకి చేస్తే అందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నాళ్ళు, వేదిక ముందు ఉన్నాళ్ళు, అందరూ ఇంకా రాని వాళ్ళు, ఇంక సమావేశానికి రాని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి ఏ వ్యక్తికి కూడా ఇందుట్లో ఆర్థిక స్తోమత కావాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆర్థిక స్తోమత ఉంది లేదని చెప్పి ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా జనాన్ని చెప్పాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్థిక స్తోమత అని చెప్పి నేను అడుగుతున్నాను.